హిందువులైన ఎస్సీ దాని ఉపకులాలకు చెందిన వారందరూ ఐక్యంగా ఉంటూ రాజ్యాంగం కల్పించిన హక్కులను సక్రమంగా వినియోగించుకోవాలని షెడ్యూల్ కులాల పరిరక్షణ సమితి జాంబవసేన నాయకులు పిలుపునిచ్చారు. పిఠాపురం శ్రీ సూర్యారయ విద్యానంద గ్రంథాలయంలోని సభాసదన్లో జాంబవసేన షెడ్యూల్ కులాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం జరిపారు. అంతకుముందు డప్పు కళాకారులతో కలిసి స్థానిక కుంతే మాధవస్వామి కోనేరు నుంచి పాదగయ క్షేత్రం వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం గ్రంథాలయంలో ఆత్మీయ సమ్మేళనం జరిపారు. పలు అంశాలపై చర్చించారు. అనంతరం డాక్టర్ తిలక్, తాతిపూడి దివాకర్, పెద్దిరెడ్డి ప్రసన్న కుమార్ మీడియాతో మాట్లాడారు. మళ్ళీ ఈ మధ్య కాలంలో వేద పండితుల దగ్గర నుంచి అర్చకత్వం నేర్చుకున్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళందరినీ తీసుకెళ్ళి అట్లాగే డప్పు కళాకారులు అందరు ఏమనుకుంటారంటే డప్పు కళాకారులు వాళ్ళు కేవలం డప్పు మోగిస్తారని చెప్పి చాలా చక్కగా మా డప్పు కళాకారుల బృందం తకిట తకిటత అని చెప్తూ వాళ్ళు శాస్త్రీయబద్ధంగా డప్పుని మ్రోగించడం జరిగింది. దాన్ని అందరికీ చూపించడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు, వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు, పుర ప్రజలు పిఠాపురం పుర ప్రజలందరూ గమనించగా చాలా అద్భుతంగా ఒక శోభాయాత్రగా ఆ చెరువు దగ్గర నుంచి బయలుదేరి దేవస్థానం వరకు వెళ్ళి ఇక్కడ చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం జరుపుతున్నందుకు నిర్వాహకులకు అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాం. హైదరాబాద్ నుంచి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అద్భుతమైన కార్యక్రమం సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుందని చెప్పి, హిందూ దళితులందరూ ఐక్యంగా ఉన్నారని చెప్పేసి, హిందూ సమాజంలో ఉన్నటువంటి హిందువులందరూ హిందూ దళితుల్ని హక్కున చేర్చుకుంటున్నారని చెప్పేసి ఒక గొప్ప సందేశం ఈ కార్యక్రమం ద్వారా వచ్చిందని మేము అనుకుంటున్నాం. షెడ్యూల్ కులాల్లో హిందువుల్ని ఒక్కొక్క ఊళ్ళో, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో సార్, వేళ్లల్లో వెతుక్కోవాల్సి వస్తుంది. వేళ్లల్లో వెతుక్కోవాల్సి వస్తుంది అన్నమాట. మేము అలాంటిది ఇంతమంది ఉన్నారు, మాకు ఇంత అండ ఉంది అనేసి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రీసెంట్గా లాస్ట్ మంత్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ఒక సంచలన కేసు ఒకటి ఫైల్ అయింది. అది వేసింది షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ తరపు నుంచి మేమేనండి. అదేంటంటే ఆర్టికల్ 1950 ప్రకారం ఒక సామాన్యుడు క్రైస్తవంలోకి వెళ్తేనే అతనికి ఉన్న ఎస్సీ హోదా పోతుంది కదా. అలాంటిది ఒక చర్చ్ నిర్వహించేటువంటి పాస్టర్లు వాళ్ళకి ఎస్సీ హోదా ఎలా ఇస్తున్నారు, ఎస్సీ రిజర్వేషన్స్ ఎలా ఇస్తున్నారు, ఎస్సీ అట్రాసిటీ పెట్టే హక్కు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది అనేసి మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 28 జిల్లాల నుంచి, అందులో పిఠాపురం కూడా ఉంది, అలాగే మరి డప్పు కళాకారులను కూడా సన్మానించుకోవడం, వారి యొక్క ఘనతని కీర్తించుకోవడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా అనేకం జరగాలని, మరి అందులో మా పార్టిసిపేషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే మరి ఈ ఎస్సీ రిజర్వేషన్లు అనేవి వాటి యొక్క ఆవశ్యకత వేరే అవుతున్నటువంటి, అంటే సైడ్ ట్రాక్ మలుతున్నటువంటి ఈ సందర్భంలో మరి నిజమైనటువంటి ఎస్సీలకు ఆ రిజర్వేషన్లు వర్తించాలనే ఉద్దేశం మీద ఇలాంటి కార్యక్రమాలు అనేకము జరగాలి రాష్ట్ర వ్యాప్తంగా.